హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే నేను ఒక సింపుల్ నెక్ సెట్ అయితే చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఐటెమ్స్ ఒక 2 సిల్క్ బ్లాక్ థ్రెడ్స్ అండి. అండ్ ఒక గ్లూ స్టిక్, కొన్ని కుందన్స్ అనమాట. నేను చూపిస్తాను ఏం కావాలో ఐటెమ్స్ అవి. ఆ బ్లాక్ థ్రెడ్ని ఒక 150 రౌండ్స్ అయితే తిప్పుకోవాలి. ఇలాగ మనం ఒక స్లేట్ కానీ, ఆ ప్యాడ్ కానీ, లేకపోతే చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా ప్రతి ఇంట్లో, ఆ చాపింగ్ బోర్డ్, ఆర్ట్ బుక్ ఏదైనా యూస్ చేసి ఇలా 150 రౌండ్స్ అయితే తిప్పుకోవాలి. 150 రౌండ్స్ అయిపోగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగా 3 టైమ్స్ చేసుకోవాలి. ఆ మూడింటిని అటాచ్ చేసి గ్లూ స్టిక్ పెట్టి మూడింటిని కలిపి ఒక జడలాగా అల్లుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా చేసుకోండి. చాలా సింపుల్ అండి. కొంచెం మనకి మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం అయితే పడుతుంది. ఇలాగ ఎక్స్ట్రా ఉన్నాయి అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కట్ చేసుకోండి. కట్ చేసుకొని 3 ఈక్వల్ పార్ట్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అది కదలకుండా ఉండటం కోసం నేనైతే ఒక క్లిప్ని అయితే యూస్ చేస్తున్నాను. బట్టలు ఆరేసే క్లిప్ ఉంటుంది కదా, అదైతే పెట్టాను. ఇలాగ జడలుకోవాలి. అండ్ లాస్ట్లో మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని దానికైతే గ్లూ అయితే అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. అది కొంచెం డ్రై అయ్యేంత వరకు వదిలిపెట్టేసేయాలి. నాకైతే కొంచెం స్టిక్ అవ్వలేదు అనిపించింది, అందుకని నేను ఫెవికాల్ కూడా యూస్ చేశాను అనమాట. ఇంకా గట్టిగా ఉందనిపిస్తే ఇంకా డ్రై అవ్వడానికి కొంచెం వదిలిపెట్టేసేయాలి, ఒక 2 మినిట్స్. నెక్స్ట్ అయితే మనం ఏ మోడల్ కావాలో అది ఒకసారి పెట్టుకొని చూసుకోండి. శాంపిల్కి డైరెక్ట్గా గ్లూ పెట్టేసి అతికిచ్చేసేయకుండా మనకి ఏ మోడల్ అయితే బాగుంటుంది, కుందన్స్ ఎలా అటాచ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే చూశాను, నాకైతే ఇంత లెంత్కి ఈ డిజైన్ అయితే ఓకే అనిపించింది. అందుకని నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు వేరే డిజైన్ అయితే వచ్చేటట్టయితే మీరు ఆ డిజైన్ పెట్టుకోండి. ఏ కలర్ బాగుండిద్ది అనుకుంటే ఆ కలర్ కుందన్స్ తీసుకోవచ్చు. నాకైతే ఈ వైట్ అయితే బాగుంటాయి అనిపించింది. అండ్ వైట్ పింక్ కాంబినేషన్ అయితే పెట్టాను నేను. కొంచెం జడావు టైప్లో ఉంటుంది కదా, ఇప్పుడు వస్తున్నాయి కదా బ్లాక్ థ్రెడ్ మీద జడావు కుందన్స్వి. సో నేనైతే అలా యూస్ చేశాను అనమాట. ఆ కాంబినేషన్ చూసుకొని మీకు ఎలా నచ్చితే అలాగా, మీకు ఏ కుందన్స్ నచ్చితే ఆ కుందన్స్వి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్లూ స్టిక్ అయితే థ్రెడ్స్కి బాగా యూస్ చేస్తారండి ఎవరైనా కానీ. ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇవే యూస్ చేస్తారు, ఈ గ్లూ స్టిక్నే. సో నెక్స్ట్ చూసుకొని ఇంకా అలా పెట్టుకోవడం అండి. అండ్ ఫైనల్గా మనం అటాచ్ చేసుకునేది ఏంటంటే, మనకి 1 గ్రామ్ జ్యువెలరీ వాళ్ళు బ్యాక్ ఎక్స్ట్రా చైన్ కాదు, ఎక్స్ట్రా థ్రెడ్స్ ఇస్తారు కదా, అడ్జస్టబుల్ థ్రెడ్స్. అలాంటివి మనకి బయట ఏ ఫ్యాన్సీ షాపులో అయినా దొరుకుతాయండి, 20 రూపీస్ నుంచి 50 రూపీస్ లోపు. చైన్స్ అంటే మళ్ళీ కలర్ పోతాయి కదా, సో థ్రెడ్ అయితే మనకు బాగుంటుంది. నేనైతే ఆ థ్రెడ్నే యూస్ చేశాను. ఆ థ్రెడ్ లోపల అది అటాచ్ చేసేసుకోవడమే. ఆ ఎక్స్ట్రా థ్రెడ్కి ఫిష్ హుక్ ఉంటుంది. ఆ ఫిష్ హుక్ని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంతవరకు కట్ చేసుకొని అక్కడ గ్లూ పెట్టేసుకొని ఆ ఫిష్ హుక్ థ్రెడ్ అయితే అటాచ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. నేనైతే చౌకర్లా చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నా డ్రెస్కి అయితే బాగా మ్యాచ్ అయిపోయింది.